సో మీరే కదా ఆ అమ్మాయికి ఫేస్ మార్ఫింగ్ ఆపరేషన్ చేసి తనని మార్చారు? అంటే మేడం, యాక్చువల్గా తనిప్పుడు ఎలా ఉందో, ఏ ఫేస్తో ఉందో మేము తెలుసుకోవాలి మేడం. అంటే మేడం, యాక్చువల్గా మీరు చెప్పిందంతా కరెక్టే. ఆ అమ్మాయి చావు బతుకుల్లోంచి బయటపడి పాడైపోయిన మొహంతో మా దగ్గరికే వచ్చింది. ఆ రోజు మేమావిడికి సర్జరీ కూడా చేశాం. బట్ ఆ సర్జరీ వర్కౌట్ అవ్వలేదు మేడం. సర్జరీకి ఆ అమ్మాయి హెల్త్ సపోర్ట్ చేయలేదు. అలాగే పంపించేశాం. అవునా? అవును, యా. ఆ తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడు తనిక్కడికి రాలేదు. అంటే డాక్టర్, తను ఇక్కడ కాకుండా ఆ సర్జరీ మరెక్కడైనా? ఆ అవకాశం లేదు మేడం. ఆ అమ్మాయికి సర్జరీ చేయటం ఎక్కడా సాధ్యపడదు. బతికినంతకాలం తను తన ఫేస్తోనే జీవితం కొనసాగించాల్సిందే. కానీ వేరే ఫేస్తో ఆమె ఎప్పటికీ కనిపించదు. ఇట్స్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ డాక్టర్. యా యా యా, వెల్కమ్ వెల్కమ్. ఆనంద భైరవి గారు, ఆనంద భైరవి గారు. సమీరా, నువ్వా? ఎస్ డాక్టర్, సమీరా అలియా సౌమ్య. ఆనంద భైరవి గారు, ఈ కొత్త క్యారెక్టర్తో నన్నిలా మార్చింది మీరే డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. సమీరా, నువ్వు భలే సమయానికొచ్చావు. లేదంటే ఈ డాక్టర్ ఉదిత ముఖర్జీ పరిగెత్తుకెళ్ళైనా ఆ ఆనంద భైరవికి నీ గురించి చెప్పేసేది. డాక్టర్, మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. అంతకు మించి ఒక పేషెంట్గా మీతో అనుబంధం కూడా ఉంది. దాన్ని అనవసరంగా పాడు చేసుకోవద్దు మీరు. చూడు డాక్టర్, ఇవాళ కాకపోయినా రేపైనా ఆవిడతో నా గురించి నిజం చెప్పేస్తారని నాకు తెలుసు. కానీ అదే జరిగితే సర్జరీతో మీరు నా ఫేస్ని మార్చటం కాదు. మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, ఒక పాప కూడా ఉంది. సర్జరీ నేను అక్కడ చేయాల్సొస్తుంది. నాతో రిస్క్ చేయొద్దు. చావు అంచుల వరకు వెళ్ళొచ్చిందాన్ని ఎంతవరకైనా తెగిస్తాను. శీలం పోగొట్టుకున్న నాకు జీవితాన్ని మీరు నాకు ఎలా ఇస్తారు? మీ ఆయన్నిచ్చి పెళ్లి చేస్తారా? అది మీ వల్ల కాదు కదా. ఇంకా మీరు నాకు చేసే న్యాయం ఏంటి?
ఆయన నా బ్రతుకులోనే అడుగు పెట్టారుగా. దానికి నేనేంత పెద్ద సినిమా చూపించాలి మీకు? శరణ్య, స్టవ్ ఆఫ్ చెయ్యి. శరణ్య, 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 ఏంటమ్మా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి వెలిగించకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏంటమ్మా ఈ పరధ్యానం? అది అత్తయ్య గారు, స్టవ్ ఆన్ చేసిన విషయం మర్చిపోయాను. మర్చిపోవడం ఏంటమ్మా? హాల్లో ఉన్న నాకు గ్యాస్ స్మెల్ వచ్చింది. ఇక్కడే ఉండి కూడా కనీసం తెలియకుండా అలా ఎలా ఉన్నావు? అసలు ఏమైంది శరణ్య? అంతగా ఆలోచించేంత సమస్య ఏమొచ్చింది? సమస్య ఏముంది అత్తయ్య గారు? అదేమీ లేదు. అంటే ఇవాళ వంట ఏం ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తూ అలా ఉండిపోయాను. అంతేనండి, అంతకు మించి ఏం లేదు. దర్శన్, ఏంటమ్మా? శరణ్య ఎందుకు నాన్నా 2 రోజుల నుంచి అదోలా ఉంటుంది? ఏదో టెన్షన్తో బయటికి చెప్పుకోలేని బాధ తనేదో మోస్తున్నట్టు ఎందుకలా ఉంటుంది? మీ మధ్య ఏమైనా డిస్కషన్స్ జరిగాయా? అబ్బే, అలాంటిదేం లేదమ్మా. మా మధ్య అంతా నార్మల్గానే ఉంది. బట్ నువ్వన్నట్టు తను మాత్రం సంథింగ్ ముందులా లేదమ్మా. మొన్న బెంగళూరు ఇన్సిడెంట్ తర్వాత నుంచి శరణ్య ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తోంది. బహుశా ఫ్లైట్ క్రాషింగ్ ఇన్సిడెంట్ని, టీవీ న్యూస్ మ్యాటర్ని పాపం తనేమైనా మనసులోకి తీసుకుందేమో అనిపిస్తోంది.